మోస్ట్ ఇప్పుడు నేను అంటే మామూలుగా జనరల్ క్యాన్సర్ గురించి నేను చూస్తున్నప్పుడు సార్ నాకు న్యూట్రిషన్ సైడ్ నుంచి నేను చూస్తున్నప్పుడు షుగర్ ఇంటేక్ టూ మచ్ షుగర్ ఇంటేక్ క్యాన్సర్ ఫీడ్ చేస్తుంది. అంటే కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ మనం అంటే జనరల్గా మన ఇండియన్ డైట్ కూడా కార్బోహైడ్రేట్ రిచ్ ఉంటుంది. టూ మచ్ కార్బ్స్ కెన్ మేక్ క్యాన్సర్ వస్తుంది. అంటే ఎక్కువ రైస్ తినడం వల్ల కానీ షుగర్ ఇంటేక్ ఎక్కువ ఉండడం వల్ల కానీ. అది కామన్ మిత్. ఇప్పుడు క్యాన్సర్ అనేటువంటిది ఎక్కడి నుంచో రాదు, అది మన ఓన్ బాడీలో ఉండేటువంటి సెల్సే రోగ్ సెల్స్ అంటారు. అంటే డివైడ్ కావాల్సిన స్పీడ్లో కానీ రేట్లో కానీ కాకుండా ఎక్కువ డివైడ్ అయ్యి ఒక రకంగా గడ్డగా ఫామ్ అవుతుంది. మీ బాడీలో ఉండేటువంటి నార్మల్ సెల్స్కి షుగర్ అవసరమా? అవసరం, ఖచ్చితంగా. షుగర్ లేనిదే, షుగర్ అంటే గ్లూకోజ్ లేనిదే జనరల్గా సెల్స్ ఫంక్షన్ కావు. అలాగే మీ బాడీలో ఉండేటువంటి క్యాన్సర్ సెల్స్ కూడా షుగర్ అవసరమా? అవసరమే. సో అందరికీ షుగర్ అవసరమైనప్పుడు బాడీలో షుగర్ అనేటువంటిది జీరో చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు హౌ ఆర్ యూ గోయింగ్ టు క్యూర్ ఆర్ ప్రివెంట్ క్యాన్సర్ జస్ట్ బై రిడ్యూసింగ్ షుగర్? అది తప్పు. అది ఒకటి. సెకండ్ థింగ్, షుగర్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఒబేసిటీ వస్తుంది, ఎక్కువ ఫ్యాట్ డిపాజిషన్ అవుతుంది, ఓవర్ వెయిట్ అవుతారు. కొన్ని క్యాన్సర్స్కి ఓవర్ వెయిట్తో రిలేషన్ అయితే ఉంది. ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అంటే గర్భాశయాల క్యాన్సర్, అటువంటి క్యాన్సర్స్ జనరల్గా ఒబీస్ లేడీస్ అంటే ఓవర్ వెయిట్గా చాలా ఫ్యాట్ ఉండేటువంటి లేడీస్లో వచ్చేటువంటి రిస్క్ అనేటువంటిది ఎక్కువ ఉంది. కానీ ఇది ఒక్కసారి షుగర్ డైట్తో కాదు, ఇయర్స్ టుగెదర్ వారు హై కార్బోహైడ్రేట్ డైట్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, వాళ్ళ జెనెటిక్స్ కూడా ఒబేసిటీ బేస్డ్ జెనెటిక్స్ ఉండొచ్చు, డయాబెటిక్ ఉండొచ్చు, ఇవన్నీ కలిస్తే అప్పుడు ఒబేసిటీ వచ్చినప్పుడు అప్పుడు క్యాన్సర్ అనేటువంటిది రిస్క్ అనేటువంటిది పెరుగుతుంది. అంతేగాని మీరు ఈరోజు టోటల్గా షుగర్ అవాయిడ్ చేసి ఓన్లీ నేను ప్రోటీన్ తింటానంటే రెడ్ మీట్ తింటే కోలన్ క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది, తెలుసు కదా. దట్ ఈస్ వై యువర్ డైట్ ఆల్వేస్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్. యూ కెనాట్ డూ జీరో షుగర్. షుగర్ అంటే జస్ట్ టేబుల్ స్పూన్ షుగర్ కాదు, ఫ్రూట్స్లో కూడా షుగర్ ఉంటుంది, బనానాస్ ఉంటాయి. అవన్నీ జీరో చేస్తే యువర్ బాడీ విల్ నాట్ ఫంక్షన్. అది ఒకటి. ఇవన్నీ ఫైండింగ్స్ ఎందుకు వస్తాయంటే మన పెట్రీ డిష్ అంటే ల్యాబొరేటరీ డిష్లో క్యాన్సర్ సెల్స్ పెట్టినప్పుడు ఈ మీడియం యాడ్ చేసినప్పుడు ఫాస్ట్గా గ్రో అవుతుందా, స్లోగా గ్రో అవుతుందా అన్నది చూడొచ్చు. షుగర్ యాడ్ చేస్తే ఖచ్చితంగా ఏ సెల్ అయినా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఆల్కలైన్ మీడియంలో కొన్ని సెల్స్ తక్కువ గ్రో అవ్వచ్చు, కొన్ని డ్రగ్స్ యాడ్ చేస్తే కొన్ని సెల్స్ తక్కువ గ్రో కావచ్చు. కానీ ఇవన్నీ మన బాడీకి ఎక్స్ట్రా పొలేట్ చేసుకోలేం. ఇప్పుడు షుగర్ వేస్తే పెట్రీ డిష్లో క్యాన్సర్ సెల్స్ పెరుగుతాయని షుగర్ జీరో అయితే చేయలేం. అలా అని ఆల్కలైన్ డైట్ ఫాలో అయితే క్యాన్సర్ రాదని కూడా కాదు. సో ఆల్ దిస్ హ్యాస్ టు బి టేకన్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్. సో డోంట్ బిలీవ్ ఆల్ దిస్ అండ్ దెన్ గో ఫర్ ఆల్ దిస్ ఎక్స్ట్రీమ్. వీరు మరీ డబ్బే తీసుకుంటున్నారు కదా, న్యూట్రిషనిస్ట్ ఆర్ టేకింగ్ మనీ. అండ్ ఈవెన్ ఇఫ్ యూ గో ఫర్ సమ్ ఆన్లైన్ ఈ మార్కెటింగ్, ఈ డైట్ తీసుకోండి, ఆ డైట్ తీసుకోండి, లేదంటే ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ పౌడర్ తీసుకుంటే మీకు ఇది తగ్గుతుంది అనేది, దే ఆర్ అగైన్ టేకింగ్ మనీ. సో దే ఇస్ అ ఫైనాన్షియల్ యాంగిల్ ఇన్ దిస్. సో వేర్ ఎవర్ దే ఇస్ అ ఫైనాన్షియల్ యాంగిల్, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఎందుకు అంటే వై ఈస్ దేర్ కాన్ఫ్లిక్టింగ్ యూ? వీరు ఎందుకు ఇట్లా అంటున్నారు, వీళ్ళు ఎందుకు ఇట్లా అంటున్నారు? యూ విల్ బీ ఏబుల్ టు మేక్ అవుట్ వాట్ ద డిఫరెన్సెస్. ఇది ఇందులో ఇప్పుడు మన క్రికెటర్ సిద్ధు ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ కూడా స్టేజ్ 3 క్యాన్సర్ వచ్చింది. యాక్చువల్గా చాలా హాస్పిటల్ అంటే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, చాలా హాస్పిటల్స్ మేము తిరిగాము, చాలా ట్రీట్మెంట్ చేసాము, క్యాన్సర్ తగ్గలేదు. ఒక డైట్ ఫాలో అయ్యాం, లో కార్బ్ డైట్ ఫాలో అయ్యాం. లో కార్బ్ డైట్ అంటే షుగర్ను ఆల్మోస్ట్ అవాయిడ్ చేసేసి జీరో షుగర్ చేసి మేము డైట్ ఫాలో అయ్యాం. ఒక 1 or 2 monthsలో మా వైఫ్ క్యూర్ అయింది అన్న స్టేట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఆయన. అది నమ్మశక్యంగా అయితే ఉండదు. ఇన్ఫ్యాక్ట్ లో కార్బ్ డైట్ అనేది నేను కూడా ఫాలో అవుతున్నాను. అది క్యాన్సర్ని ప్రివెంట్ చేద్దామని కాదు. జనరలీ స్పీకింగ్ ఆఫ్ లేట్ స్లోలీ our food habits for a long time have become carbohydrate heavy. సో కార్బోహైడ్రేట్ హెవీ, షుగర్ హెవీ అండ్ ఆల్ దట్. ప్రోటీన్ అనేటువంటిది ఇండియన్ డైట్లో అంత వీ నెవర్ యూస్ టు గివ్ ఇంపార్టెన్స్. ఆఫ్ లేట్ ఇట్ వాస్ డిస్కవర్డ్ దట్ ఈక్వల్ బ్యాలెన్స్లో ఉండాలి. కార్బోహైడ్రేట్ కూడా ఉండాలి, ప్రోటీన్ కూడా మనం ఇంతకుముందు తీసుకునేలా కాకుండా వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ప్రోటీన్ డైట్. ఫ్యాట్స్ ఆర్ ఆల్సో నాట్ సో బ్యాడ్ అని కూడా తెలిసింది ఇప్పుడు. ఇంతకుముందు ఏమనేవారు, కొంచెం కూడా ఫ్యాట్ తీసుకోకండి, ఫ్యాట్ విల్ గో డైరెక్ట్లీ ఇన్ టు యువర్ హార్ట్. అలా కూడా కాదు, ఫ్యాట్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ అనేది. కానీ జస్ట్ ప్రోటీన్ డైట్తో if you think you can reverse a health condition in 1 month, we would all be following that. అర్థమవుతుందా? అండ్ ఐఎమ్ ప్రెటీ షూర్ పీపుల్ విల్ బీ విల్లింగ్ టు పే ఫర్ ఇట్ ఆల్సో. ఇప్పుడు మన దగ్గరకు వస్తారు, వాట్ దే ఆర్ సీకింగ్ ట్రీట్మెంట్, దే ఆర్ సీకింగ్ క్యూర్. మనం డెఫినెట్గా ఇవ్వగలిగితే, ఇఫ్ డాక్టర్స్ ఆల్సో కెన్ గివ్ దట్ క్యూర్ జస్ట్ బై డైటరీ అడ్వైస్,
వీ విల్ డెఫినెట్లీ డూ దట్. కానీ ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్. ఒక పర్సన్ స్టేట్మెంట్ ఇవ్వడంతో కానీ, గట్టిగా మాట్లాడడంతో కానీ, తెలివిగా మాట్లాడడంతో కానీ దిస్ థింగ్స్ డోంట్ చేంజ్. యాజ్ ఐ సెడ్, నేను ఏదైనా సరే ఈ క్యాన్సర్కి ఏంటి సార్ ట్రీట్మెంట్ అంటే నేను డిసైడ్ చేసిన ట్రీట్మెంట్ కాదు, నాకు నేర్పించిన టీచర్ డిసైడ్ చేసినట్టు ట్రీట్మెంట్ కాదు. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ సాట్ టుగెదర్, హ్యావ్ డన్ హ్యూమన్ ట్రయల్స్, ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేసి ఇది ఒక ట్రీట్మెంట్ అనేటువంటిది గవర్నమెంట్ బాడీస్ అండ్ ఈవెన్ లార్జ్ అసోసియేషన్స్ హ్యావ్ డిటర్మైన్డ్ దిస్ యాజ్ ద ట్రీట్మెంట్. దట్ కెనాట్ బి రిఫ్యూటెడ్ జస్ట్ బై వన్ స్టేట్మెంట్.